అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బందర్ నియోజకవర్గం. ఈరోజు ఈ వీడియోలో మనం బందర్ నియోజకవర్గం అంటే మన పేరు నాని గారి నియోజకవర్గం. ఆయన ఎన్నో నోటి దురుసు మాటలు గత 5 సంవత్సరాలు వాడినప్పుడు మనం వీక్షించాము. ఆయనకి కౌంటర్లు ఇస్తూనే ఉన్నాము. అక్కడ ఒక సంఘటన జరిగింది. బందర్ నియోజకవర్గంలోని జనసేనకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు 50 మంది అంటున్నారు. వైసీపీ వాళ్ళైతే 100 మంది అంటున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి గిరి గారి ఇంటికెళ్ళి అక్కడ ఇల్లుని వైసీపీ వారు చెప్తున్న వార్త ప్రకారం చెప్తున్నాను, ధ్వంసం చేసి ఈ ఆర్ఎంపీ డాక్టర్ గిరిని మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పించారు. అంతేకాదు ఇంకొక ఆరోపణ ఏమిటంటే ఆ ఇంటికి 1.5 కిలోమీటర్లో ఉన్న సతీష్ అనే ఒక వ్యక్తి యొక్క షాపును కూడా ధ్వంసం చేయడం జరిగింది. జనసేన కార్యకర్తలే, జనసేన గుండాలే. ఇదేమి రాజ్యం? ఇది ఎక్కడ రాజ్యం? ఏంటి మా మీద ఈ దాడులు అనేసి మా పేరుని నాన్నగారు చాలా ఆవేదనతో, చాలా ఆక్రందనతో మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అసలు ఏ విషయం మీద ఈ గిరి అనే వ్యక్తిని మోకాళ్ళ మీద నుంచోబెట్టి చెప్పాల్సింది సారీ అని అంటే, రైతులకి యూరియాకి సంబంధించి సరిగ్గా రాలేదు కదా, దానికి సంబంధించి ఈ బందర్ నియోజకవర్గంలో పెద్ద నిరసన కార్యక్రమం జరిపారంట. మరి ఆ నిరసన కార్యక్రమం సెగలు కూటమి ప్రభుత్వానికి ఎందుకు తగలలేదో, వార్తల్లో ఎందుకు రాలేదో, అది మనకి ఎందుకు తగలలేదో $1 మిలియన్ క్వశ్చన్. అందులోని ఈ ఆర్ఎంపీ డాక్టర్ గిరి అనే వ్యక్తి ఉండటం జరిగింది. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్కి దురదెక్కువైపోయింది కదా. అందులోని ఒక దురదెక్కిన యూట్యూబ్ ఛానల్లో ఈ నోట్లోని మైకెట్టింది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేలా చేసేలా. ఆయన ఏదో ప్రశ్న అడుగుంటాడు, దానికి తగ్గ సమాధానం నీట్గా ఎలాగ మనం యూట్యూబ్లో కౌంటర్లో మామూలు సాదాగా కౌంటర్లు ఇచ్చుకుంటాము, లేకపోతే డిబేట్లో కౌంటర్లు ఎలా ఇచ్చుకుంటామో అలాగా సాదా సీదాగా కౌంటర్లు ఇచ్చుకుంటే, లేకపోతే కౌంటర్గా మాట్లాడుంటే ఇంత చండాలం అయ్యేది కాదు. కానీ మా కొడాలి నాని, మా పేర్ని నాని గారు, మా రోజమ్మ గారు, ఈ ముగ్గురుని ఒక్కసారి కానీ ఈ ఆర్ఎంపీ డాక్టర్ గిరి గారి మీద వాలిపోవడం జరగటంతో ఆయన అందులోని పవన్ కళ్యాణ్ గారి గురించి పచ్చిబూతులు వాడాడు. వాడు, వీడు, వెధవ, ఇంకా నేను చెప్పను. ఇంకా దానికి ఎక్స్ట్రీమే ఉంటాయి మిగతా 2 బూతులు కూడా. నేను చెప్పాలనుకున్న 2 బూతులు కూడా. అయితేనే జనసేన కార్యకర్తలు దాడి ముందుగా చేయలేదు. వాళ్ళు సంస్కారవంతంగానే ముందు కేసు పెట్టారు. దానికి సాక్ష్యం పేరు నాన్నగారి ప్రెస్ మీట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఏమని, 3-4 రోజుల క్రితం జరిగిన గొడవ ఇప్పుడు ఈరోజు వచ్చి ఈయన ఇంటి మీద దాడి చేశారు, ఆ షాప్ని ధ్వంసం చేశారు అని పేరు నాన్నగారి మాటలతోనే చెప్పడం జరిగింది. అంటే 3-4 రోజులు కేసు పెట్టి వెయిట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ మనకు సుస్పష్టం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఆయన్ని నీల్ డౌన్ వేయించి మాట్లాడినప్పుడు నేను తాగేసి మాట్లాడాను, ఎవరు నా వెనకాల లేరు, నా బుద్ధి బుర్ర పుట్టి మాట్లాడాను. కానీ నేను అన్నాను కదా, ఈ ముగ్గురు కొడాలి నాని, పేరు నాని, రోజమ్మ గారు తప్పకుండా దూరే ఉంటారు. అయితే వెంటనే ఈ సంఘటన జరగగానే ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి అందులోని ముందుగానే వంగబెట్టి నరేంద్ర గారు, ఆయన సౌమ్యులు, ఆయన్ని మనం గట్టిగా విమర్శించేది ఏం లేదు, ఆయనకు అంత దారుణంగా మాట్లాడిన మాటలు కూడా ఏం లేదు.
ఆయన ఆ పార్టీలోకి వెళ్ళటమే ఒక దురదృష్టకరమైన అంశం. ఆయన ఏమంటారు, సుగాలి ప్రియతి కేసు గురించి ఆయన మాట్లాడాడు. దాని గురించి అని చెప్పి వీళ్ళు అటాక్ చేసేసారు అని ఆయన అంటారు. కానీ వేరేజ్ మా కొడాలి నాన్నగారు ఏమంటారు, అక్కడ సభలోని ఈయన ఏదో మాట్లాడేశాడంట, అందుకే దాడి చేసేసారు అని చెప్పి దీన్ని ఒక కులం చుట్టూ తిప్పే ప్రయత్నం చేశారు. అదేంటో చూసే ముందు నేను ఒక వీడియో వినిపిస్తా, 2 వీడియోలు వినిపిస్తా. అంతటి దారుణమైన బూతులు వీళ్ళేకిస్తారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాష్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసేప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కావాలని వైషమ్యాలను ఏమన్నారాయన, నన్ను విమర్శించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీవీలో చూసినప్పుడు బీపీ వచ్చింది, రియాక్ట్ అయ్యారు, దాడికి వెళ్ళారు. అంటే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అధికారంలో లేనప్పుడు జనసేన తిట్లు తిని ప్రెస్ మీట్లలోని కొడాలి నాన్నగారు, పేరు నాన్నగారు, మా రోజమ్మ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిట్లు తినేస్తే అంటే మీకు బీపీలు రావచ్చు, అంటే మ్యాండేటరీ మాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాసుకున్న రాజారెడ్డి రాజ్యాంగంలో ఓన్లీ వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క కార్యకర్తలకే బీపీ వచ్చి ఇళ్ల మీద దాడులు, కార్లు బద్దలు కొట్టడాలు, ఇల్లు బద్దలు కొట్టడాలు చేస్తారు, తలలు పగల కొట్టడాలు చేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి దానికి మా రాజ్యాంగంలో ప్లేస్ లేదు అంటున్నారన్నమాట. నేను ఇందాక ఒక అంశం చెప్పాను, తప్పకుండా వేచే ఉంటారు, 3-4 రోజులు వెయిట్ చేసే దాడి చేశారని. పోలీసుల రియాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కానీ నేను అంటాను. దానికి సంబంధించి ఇంకో వీడియో చూడండి. ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు ఆమె కాపాడేస్తారు మొత్తం. విన్నారు కదా, బందర్లోను ఒక జనసేన కార్యకర్త పోలీసులు ఏదో అన్నాడని అరెస్ట్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేసి 18 రోజులుగా కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే మట్టుకు కేసు లేదు. ఇంత రియాక్ట్ అయితే కానీ కేసు లేదు. ఆయన అక్కడ బేటాయించి చేశారు. మరి పోలీసులు పేరు నాని గారికి సపోర్ట్గా ఉన్నారా ఏమిటి అని ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అంశం ఒకటి. ఇంకా చివరిగానే పేరు నాని గారి గురించి మాట్లాడతాను. పేరు నాని గారు ఏం ఆలోచిస్తున్నారంటే, ఆ బందర్ నియోజకవర్గంలో ఆయన రాజకీయ భవిష్యత్తు బందర్ ఇసుక అయిపోయింది. ఆ బందర్ ఇసుకలో నుంచి ఒక విగ్రహాన్ని, రాజకీయ మనుగడ అనే విగ్రహాన్ని కట్టుకోవాలనే ప్రయత్నంలోని ఈయన కులాల యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఒకే ఒక లైన్లో. ఇది రజకుల కుటుంబం అంట, ఆ పంచాయతీలో ఉన్న ఏకైక రజకుల కుటుంబం అంట. వీళ్ళకి గౌడుల మీద కానీ, యాదవుల మీద కానీ, కాపుల మీద కానీ ఎంతోమంది బందర్లోని విమర్శిస్తున్నారు. విమర్శించిన వాళ్ళ మీద ఇంటికి వెళ్తారా, వెళ్తే చెక్కేస్తారు. ఇది తక్కువ కులం కాబట్టి వీళ్ళ మీద దాడి చేశారు. తక్కువ కులం ఎక్కువ కులం ఏంటి, నోటు దూల ఎక్కువైనప్పుడు, నోటికి దూలం అన్నప్పుడు నోటు దూలం అట్లే కదా అయ్యి పచ్చి బూతులు తిట్టారు. అసలే జనసేన పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు అంటే ఒక హైపర్లో ఉంటారనే ఒక పాయింట్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎనలిస్టులు కానీ మాట్లాడతారు. కానీ ఇప్పుడు దాకా అలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు ఈ పార్టీ పెట్టిన 10 సంవత్సరాల్లో కూడా. చాలా క్లియర్ కట్గా
నీట్‌గా ఉన్నారు. ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. కొట్టడం 100% తప్పు. దాడి చేయడం 100% తప్పు. పోలీసులు రియాక్ట్ అవ్వకపోతే డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారికి కేసు ఇలా అయిందని చెప్పడమో, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయడమో లాంటివి చేయాలి. అది ముమ్మాటికి తప్పు. కానీ వీళ్ళు కులాలు వాడుకునే అంశం ఈళ్ళు మారరా ఇంకా? నేనదే అంటున్నాను. రజకుల కులం అయితే ఏంటి? అరెస్ట్ చేయరా? ఏదో తప్పు చేసినప్పుడు కులానికి లింక్ ఉండదు. వాడికి పనిష్మెంట్ పడాలి. ఇప్పుడు ఆ పాయింట్ వాడుకొని ఈ అక్కడ జనసేనలోని ముఖ్యంగా కొరియర్ శ్రీను అనే గారి వ్యక్తి మీద అలాగే కొంతమంది సభ్యుల మీద అట్రాసిటీ కేసులు పెట్టారట. ఇప్పుడు పేరు నాని గారి ఆలోచన ఏంటంటే, లేకపోతే వైసీపీ ఆలోచన ఏమిటంటే, ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది, కూటమిలో బలంగా ఉన్నటువంటి లేకపోతే ఈ బలాన్ని నిలబెట్టిన జనసేన ఎట్టి పరిస్థితిలోనూ బద్నాం చేయాలి. బద్నాం చేయడానికి ఏమన్నా చేయాలి అన్న పాయింట్‌లో నేనిందాక అన్నాను చూడండి 1.5 కిలోమీటర్ల షాప్ ధ్వంసం అని. ఆ ధ్వంసం చేసింది కూడా వైసీపీ వోళ్ళన్న పాయింట్స్ కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? వాళ్ళే రెచ్చగొట్టి, వాళ్ళే తిట్టి, వాళ్ళే కొట్టుకుని, వాళ్ళకి వాళ్ళే ధ్వంసం చేసుకొని జనసేన మీద కేసులు పెడతాం. కులాన్ని వాడుకోవటం. కాపుల్లో ఇప్పుడు పెద్దగా అయిపోవాలి మనం. పేరు నాని గారు అనే ఈ ఆలోచన చుట్టూ బందర్‌లో జరిగిన అంశం ఇది. ఈ కొరియర్ శ్రీను గారు డి అంటే డి అంటున్నారు కాబట్టి మన పేరుని ఆయన్ని తొక్కాలి అని పెట్టిన కేసు. ముందు మనం గురువింద గింజ సామెత చూసుకుని, ఆ సామెత ప్రకారం మనం తప్పులు మాట్లాడము. మనకు ఎదిరించే అధికారం లేదు. నోరు మూసుకొని మన మీద ముందు మనం మన వ్యక్తి తప్పుగా మాట్లాడాడు కాబట్టి ఆడ మీద కేసు పడేలా పెట్టి, అప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేసిన వ్యక్తుల మీద మీరు కేసులు పెట్టాలి. ఇలాగే ఇష్టం వచ్చినట్టు చేస్తాను, చూస్తాను అంటే ఎవ్వరు ఊరుకోరు. అది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.